అందరికీ నమస్కారం అండి. స్కూల్ తెరిచేశారండి. పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్గా సులభంగా రుచికరంగా తక్కువ నూనెతో హెల్తీగా తయారయ్యే స్పైరల్ వెజ్ రోల్ తయారీ విధానాన్ని చూద్దామండి. ఒక కప్పు సూజీని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో ఒక అరకప్పు పెరుగు, ఒక అరకప్పు నీరు వేసి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం మూత పెట్టి. స్టఫింగ్ గురించి స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో నెయ్యి కానీ నూనె కానీ 2 స్పూన్లు వేసుకుని 1 స్పూన్ గార్లిక్ పౌడర్ లేదా గార్లిక్ చిన్నగా తరుక్కున్నవి ఒక 5 రేకులు వేసి, ఒక పచ్చిమిరపకాయ చిన్నగా ముక్కలు తరుక్కుని వాటిని కూడా వేసుకుని, అలానే ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు వేసి వీటన్నింటినీ బాగా కలిపి ఉల్లిపాయలు కొద్దిగా గులాబీ రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కావలసినన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను రెడ్ ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగినవి వేసి దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసి క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టి పీల్ చేసుకుని వాటిని మ్యాష్ చేసి వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన స్టఫింగ్ని చల్లారడానికి పక్కన పెట్టుకుందామండి. దీనిలో పెరి పెరి మసాలా 1 స్పూన్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. 15 నిమిషాల నాన్న ఉప్మా రవ్వని మిక్సీ జార్లో వేసి దానిలో ఒక అరకప్పు నీళ్లు పోసుకుని మెత్తటి దోశ బ్యాటర్ తయారు చేసుకుందామండి. ఇలా తయారైన బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గ్రిల్ ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్ మీద కొన్ని డ్రాప్స్ నూనె వేసి ఒక బ్రష్ సాయంతో బాగా గ్రీస్ చేసుకున్న దాని మీద బాగా వేడెక్కాలండి. వేడెక్కిన దాన్ని గ్రిల్ పాన్లోని తయారు చేసుకున్న బ్యాటర్ని ఒక షీట్ లాగా వేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా వేడెక్కి కాలిన ఈ షీట్ని పైనంతా డ్రైగా అయిపోయిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసి అంచులు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఒక స్క్వేర్ షీట్ లాగా తయారైన దాని మీద 2 స్పూన్లు టమాటో కెచప్ వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని తయారు చేసుకున్న స్టఫింగ్ కూడా వేసి, పిల్లలకు కనుక ఎంతైనా చీజ్ ఇవ్వండి, మోజరెల్లా చీజ్ తురిమింది వేసి దానిపైన ఒక 2 స్పూన్లు సన్నకారపూసను కూడా గార్నిష్ చేసుకుని ఈ రోల్ని టైట్గా వెజ్జెస్ బయటికి రాకుండా రోల్ చేసుకుందాం. ఇలాగా తయారైన స్పైరల్ వెజ్ రోల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంతో టమాటో కెచప్ కూడా వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. దీన్ని 2 పార్ట్స్గా కట్ చేసి ఇవ్వండి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైంలో కూడా మనం స్నాక్ కింద కూడా తినొచ్చండి. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా రెడీ చేసి ఉంచవచ్చు. ఈ స్పైరల్ వెజ్ రోల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా చేసి రుచి చూపించండి.